నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల బంద్ సంపూర్ణం. రిజర్వేషన్ల అమలును కేంద్రం అడ్డుకుందని మంత్రుల ఆరోపణ. బీసీ జేఏసీ బంద్తో ఆర్టీసీ 12 కోట్ల నష్టం. రెండో షిఫ్ట్ నుంచి యథాతథంగా నడుస్తున్న బస్సులు. తుది దశకు సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులు. డిసెంబర్ 9న లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా వాసులకు వరుస తీపి కబుర్లు. నెలల వ్యవధిలోనే ఇంజనీరింగ్, వ్యవసాయ కళాశాలల మంజూరు. ఫాస్టాగ్ వార్షిక టోల్ పాస్ ను కానుకగా ఇతరులకు ఇచ్చే అవకాశం. రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా సదుపాయం కల్పించిన ఎన్హెచ్ఏఐ. సీనియర్ అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులు పథకాలు, అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నగేశాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, ఇవాళ సిఎస్ రామకృష్ణారావు అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కొంతమంది ఉన్నతాధికారుల పనితీరు పైన తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొన్ని విభాగాలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు అదేవిధంగా హెచ్ఓడీలు అంటే ఆ విభాగాలకు సంబంధించిన అధిపతుల పనితీరు సరిగా లేదని ముఖ్యమంత్రి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. అనేక సందర్భాల్లో కూడా చెప్పినప్పటికీ అంటే ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కొంతమంది అధికారుల పనితీరులో ఎలాంటి మార్పు రావడం లేదని ముఖ్యమంత్రి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడ కూడా ఫైళ్లు ఆగద్దు, అభివృద్ధి పనులు ఆగకూడదని మరోసారి స్పష్టం చేశారు. చాలా సందర్భాల్లో చెబుతున్నప్పటికీ కూడా పనితీరులో మార్పు లేదని, ఇక నుంచి అలా నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కూడా ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఎక్కడైతే ముఖ్యంగా అంటే అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్లు జరుగుతున్నప్పటికీ ఇంకా తీసుకెళ్లకపోవడం వల్ల దానివల్ల ప్రభుత్వ పనితీరు పైన కూడా ప్రజల ప్రభావం పడుతుంది కాబట్టి దాన్ని ఇక నుంచి సహించేయలేదని స్పష్టం చేశారు. అంటే డిసెంబర్లో 2 ఏళ్లు పూర్తిగా వస్తున్న సందర్భంగా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. అనేక పనులు అదేవిధంగా కార్యక్రమాలు వాటికి సంబంధించిన ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ అటు అమలు చేసే ప్రక్రియలో, అధికార ప్రక్రియలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నట్టుగా వివిధ అంశాలను గుర్తించినప్పుడు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అధికారులు ఎవరికి వారే సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల దానిపైన ప్రభుత్వం పైన ప్రభావం పడుతుందని ఒక ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి కార్యదర్శులు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీలు, కార్యదర్శులు, హెచ్ఓడీలు వారందరూ కూడా ఒక పనితీరు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ఒకవేళ ప్రభుత్వం తరఫున ఏదైనా అవసరము, సహాయము, పాలసీ పరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అయితే ప్రభుత్వపరమైన కారణాలు సాకుగా చూపి ఫైళ్లను ఎక్కడికక్కడ పెట్టుకోవడం సమంజసం కాదని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సిఎస్ ఇక నుంచి తమ వివిధ కార్యదర్శుల నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీలు అదేవిధంగా కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని పనుల పురోగతిని సమీక్షించాలన్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి స్థాయిలో ఏమైనా అవసరమైతే తనకు చెప్తే దాన్ని వెంటనే క్లియర్ చేస్తానని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. అంటే ఆ కారణాలతో ఫైళ్లు కానీ పనులు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదని స్పష్టం చేశారు. అదేవిధంగా ఇక నుంచి సీఎంఓ కార్యదర్శులు కూడా సీఎంఓలో ఉన్నటువంటి 6 కార్యదర్శులకు వివిధ విభాగాలను అప్పటికే కేటాయించారు. ఆ విభాగాలకు సంబంధించిన పనితీరుపై కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని తనకు ఇవ్వాలని, ఇక నుంచి తానే స్వయంగా వాటిపైన సమీక్ష జరుపుతానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాబట్టి ప్రజలకు మేలు కలిగే నిర్ణయాలు అదేవిధంగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విషయాల్లో మరింత ముందడుగు వేయాలని, వాటి విషయంలో చురుగ్గా ఉండాల్సిందేనని ప్రిన్సిపల్ సెక్రటరీలకు అదేవిధంగా సెక్రటరీలు వారందరికీ కూడా హెచ్చరించారు. వారి పనితీరును పర్యవేక్షించాల్సిన బాధ్యత సీఎంఓలో ఉన్నటువంటి కార్యదర్శులు అదేవిధంగా చీఫ్ సెక్రటరీపై ఉందని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇక నుంచి ఇలాంటి వాటిని క్షమించేది లేదని, ఒక అవసరమైతే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటామని కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. సుజాత, ధన్యవాదాలు నగేశాచారి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కాసేపట్లో దరఖాస్తు గడువు ముగియనుంది. నల్గొండ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు.
వ్యాప్తంగా కూడా ఈరోజు మద్యం దుకాణాలకు అయితే భారీగా దరఖాస్తులు అయితే వెళ్తాయి. మొత్తం కూడా 2025-27కి సంబంధించి ఈ దరఖాస్తుల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 329 దుకాణాలకు సంబంధించి ఈ టెండర్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. గత నెల 26వ తేదీన ఈ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఈ ప్రక్రియ అయితే ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే 5 గంటల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా దరఖాస్తులు వేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించి ఇక్కడ సూపరింటెండెంట్ సంతోష్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? 154 షాపులకు నిన్నటి వరకు 2439 అప్లికేషన్ రావడం జరిగింది. ఇప్పుడు 4 గంటల వరకు 1100 అప్లికేషన్ రావడం జరిగింది. మొత్తం 3539 అప్లికేషన్ రావడం జరిగింది. ఈసారి అంటే దీనికి టెండర్ ప్రక్రియకి సంబంధించి ఒక్కొక్క దరఖాస్తుకి ఎంత పే చేయాల్సి? ఒక్క దరఖాస్తుకు 3 లక్షల రూపాయల డీడీ లేదా 3 లక్షల చలాన్. ఇప్పటి వరకు దరఖాస్తు అయిన వాటిలో అత్యధికంగా ఏ షాప్కి ఎక్కువ టెండర్స్ వచ్చాయి? నల్గొండ స్టేషన్లోని దర్వేశ్వరంకు 132 అప్లికేషన్ రావడం జరిగింది. నెక్స్ట్ వెలిమినేడుకు 72 అప్లికేషన్లు, తర్వాత కంచనపల్లికి 66 అప్లికేషన్లు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా భారీ సంఖ్యలో పెద్ద సంఖ్యలో కూడా బాలుదీరు ఉన్నారు. వీళ్ళు ఎంతసేపు వరకు కూడా ఈ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది? మీరు ఎంత ఇస్తారు? ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ అప్లికేషన్ తీసుకుంటాం. ఏ రాత్రి అయినా అందరు అప్లికేషన్ తీసుకున్నాకనే పంపిస్తాం. ఇది ఇక్కడ మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మద్యం దుకాణాలకు సంబంధించి ఈ దరఖాస్తుల వెలువ అయితే కొనసాగుతూనే ఉంది. 5 గంటల వరకే గడువు ఉన్నప్పుడు కూడా భారీ సంఖ్యలో కూడా ఈ దరఖాస్తులు తీసుకోవడానికి కూడా ఈ మద్యం దుకాణాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం 329 దుకాణాలు ఉండగా ఇప్పటి వరకు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 7000 దరఖాస్తు వచ్చినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఒక్కొక్క దరఖాస్తుదారుడు 3 లక్షల రూపాయలు చలనా లేదా డీడీ చెల్లించి ఇది టెండర్ వేసుకోవచ్చు. ఎవరైతే ఈ టెండర్ దక్కించుకుంటారో వారు లక్కీ డ్రా ద్వారా వీరిని ఎంపిక చేస్తారు. అయితే ఈ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. పెద్ద సంఖ్యలో ఇక్కడ మొత్తం కూడా బాలుదీన పరిస్థితి కూడా కలుస్తుంది. ముఖ్యంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 154 మద్యం దుకాణాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 3500 దరఖాస్తులు వెలువైనట్లు కూడా అధికారులు చెబుతున్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా ఇక్కడ దర్వేశపురం అక్కడ సంబంధించి ఒక్క షాప్కే దాదాపు 66 దరఖాస్తులు వచ్చినట్టు కూడా చెప్తున్నారు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా వచ్చేసరికి ఎల్లంబావి వద్ద 81 దరఖాస్తులు వచ్చినట్లు చెప్తున్నారు. దీంతో పాటు దండుమల్కాపురం వద్ద ఉన్నటువంటి ఆందోళన మైసమ్మ టెంపుల్ వద్ద కూడా 46 దరఖాస్తులు వచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే ఇక్కడ ప్రధానమైన ఆలయాలు ఉన్నాయో ఆలయాల వద్ద కూడా ప్రధానంగా అత్యధిక శాతం కూడా ఇక్కడ దరఖాస్తులు వెలువైనట్లు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇక్కడ లైన్లో ఉన్న వారందరూ కూడా అర్ధరాత్రి వరకు కూడా ఈ దరఖాస్తులు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓటు నిజామాబాద్ జిల్లా వాసులకు వరుస తీపి కబుర్లు అందుతున్నాయి. ఇటీవల జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు కాగా ఇప్పుడు వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు కావడం పట్ల విద్యార్థులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటుతో వందలాది నిరుపేద విద్యార్థులకు వ్యవసాయ విద్య చేరువ కానుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యార్థుల వ్యవసాయ విద్య కళ ఎట్టకేలకు నెరవేరనుంది. వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2 నెలల క్రితమే డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కాగా ప్రస్తుతం ప్రథమ సంవత్సరం తరగతులు కొనసాగుతున్నాయి. తాజాగా వ్యవసాయ కళాశాల కూడా అందుబాటులోకి రానుండటంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జిల్లాలోని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వర్సిటీలో 571 ఎకరాల స్థలం ప్రస్తుతం అందుబాటులో ఉంది. వ్యవసాయ కళాశాల విద్యార్థులకు ఇక్కడే తరగతులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత సుద్దపల్లి, నడిపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న 80 ఎకరాల స్థలంలో కాలేజీ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ డిగ్రీ ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా జిల్లాలో ప్రథమ సంవత్సరంలో 30 నుంచి 60 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు కావడం పట్ల విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వ్యవసాయ కళాశాలను తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉపయోగించుకోవాలని చెప్పి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేటట్టుగా అన్ని వసతులు కూడా కల్పించాలని, రీసెర్చ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. వెంటనే ప్రొఫెసర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పి, ఇదే కాకుండా వెటర్నరీ కళాశాలను కూడా ప్రభుత్వము ఏర్పాటుకు ప్రయత్నం చేస్తే ఇక్కడున్న విద్యార్థి లోకానికి ఉపయోగపడే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. అంగుల అరబాటాలు కాకుండా పక్క భవనాలు నిర్మించి స్థలాన్ని కేటాయించి అవసరం
అవసరమైనటువంటి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాతనే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అయినా దీన్ని ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 50-60 ఎకరాలు ఆ కళాశాలకు కేటాయిస్తే విద్యార్థుల వ్యవసాయాన్ని కూడా వాళ్ళు ప్రాక్టికల్గా పరిశోధనగా ముంగటికెళ్లే అవకాశం ఉంటుంది. వ్యవసాయ కళాశాలలు ఇక్కడ లేకపోవడం వల్ల గతంలో అనేక మంది విద్యార్థులు పక్క రాష్ట్రాలపై చదువుకునే పరిస్థితి వచ్చింది. కానీ చాలా మంచి నిర్ణయం తీసుకుందని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. రాష్ట్రంలోని ఇతర వ్యవసాయ కళాశాలలకు చెందిన బోధనేతర సిబ్బందిని వెంటనే సర్దుబాటు చేయనున్నారు. పక్షం రోజుల్లోగా తరగతులు ప్రారంభించేలా సంబంధిత అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నూతన కళాశాలకు ప్రభుత్వం 126 కోట్ల బడ్జెట్ కేటాయించింది. తొలి ఏడాది 46 కోట్లు మంజూరు చేయనున్నారు. 2, 3 ఏడాదికి వరుసగా 46, 34 కోట్ల చొప్పున విడుదల చేయనున్నారు. కళాశాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని వసతులు సమకూర్చాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన 126 కోట్లను 3 విడతలు కాకుండా మొదటి విడతలోనే విడుదల చేసి వారికి హాస్టల్స్ ఇతర సౌకర్యాలు ఈరోజు వాళ్ళకు కల్పించాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయ కళాశాలకు సంబంధించినటువంటి అన్ని కోర్సులను కూడా ఈరోజు ఇక్కడ ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం. కేబినెట్ తీర్మానంలో ఈ 3 అగ్రికల్చర్ కళాశాలలు మంజూరు చేయడం, అందులో నిజామాబాద్ జిల్లా ఉండడం చాలా అభినందనీయం. విద్యార్థులకు కావాల్సిన ఏ కళాశాల అయినా మన జిల్లాకు తెచ్చుకుందాం, జిల్లాను అభివృద్ధి చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి మరికొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను పేద ప్రజలకు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ఆసుపత్రి పనులు శరవేగంగా పూర్తవుతున్నాయంటున్న మెగా ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. పేద ప్రజలకు ఆధునిక టెక్నాలజీతో వైద్యం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిమ్స్ ఆసుపత్రులు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే పనులు కూడా దాదాపు పూర్తి కావడం జరిగింది. ఆధునిక టెక్నాలజీతో ఆధునిక సంబంధించి కూడా ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇప్పటికే సిద్ధం చేసి తర్వాత ఇన్స్టాలేషన్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం పనులకు సంబంధించి కానీ తర్వాత ఎలాంటి పరికరాలు ఇక్కడ వినియోగం ఇచ్చారో తర్వాత ఎలాంటి ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి రాబోతుందో మనతో మాట్లాడడానికి మెగా డైరెక్టర్ అయిన గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. వారిని మరిన్నో తెలుసుకుందాం. సార్, ఇప్పటివరకు పనులు అయితే దాదాపు అయిపోయిన కంప్లీట్గా వస్తుంది. ఎప్పుడు ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు? ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి గారు 9 డిసెంబర్కు డేట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అంత లోపలనే మనం అన్ని పనులు కంప్లీట్ చేసేసి ఎక్విప్మెంట్తో సహా అన్ని ఇన్స్టాలేషన్ చేసి ఆ రోజు నుండి ప్రజలు దీన్ని ఉపయోగించుకునే విధంగా మనం తీసుకొచ్చి రెడీ పెట్టాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ చాలా ప్రతిష్టంగా చేస్తుంది. అన్ని ఫర్నిచర్ ఎక్విప్మెంట్ కూడా వచ్చేసినాయి. సివిల్ వర్క్స్ అయితే 99% అయిపోయింది. ఓన్లీ కలర్స్ అలాంటి చిన్న ఉన్నాయి. మిగతావన్నీ ఎక్విప్మెంట్ ఎరక్షనే ఉంది. ఇప్పుడు ఎక్విప్మెంట్ వచ్చినాయి. ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నాం ఎరక్షను. అనదర్ 20 డేస్లో కంప్లీట్ చేసేసి నవంబర్ 15 నుండి 20 లోపల మేము అన్ని విధాలైన పనులు కంప్లీట్ చేసి రెడీ ఫర్ ఇనాగ్రేషన్కు సిద్ధం చేస్తున్నాం. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో ఏ విభాగాలకు సంబంధించి కూడా ఇక్కడ శస్త్రచికిత్సకు సంబంధించి నిర్వహించబోయే అవకాశం? ఇక్కడ 16 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. కార్డియాక్ ఆపరేషన్లు చేయడము, తర్వాత ఎమర్జెన్సీ ఒక 5 ఉన్నాయి కింద. ఇక్కడ 1000 బెడ్స్లో ఐసీయూ బెడ్స్ 300 బెడ్స్ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా రెడీ ఫర్ కంప్లీట్ చేసి ఈవెన్ జస్ట్ బెడ్స్ వేయడమే మిగిలింది. అన్నీ వచ్చినాయి. ఫర్నిచర్ కూడా చూపించినాం. బెడ్స్, కార్డ్స్ అన్నీ ఎవ్రీథింగ్ వచ్చినాయి. ఇది స్పెషలైజేషన్ ఫర్ హార్ట్ కార్డియాలజిస్ట్. తర్వాత ఎల్బీ నగర్ వచ్చేసేసి గ్యాస్ట్రో, తర్వాత అల్వాల్ వచ్చేసేసి న్యూరో. ఇట్లా ఒక్కొక్క హాస్పిటల్ ఒక విభాగంకి సంబంధించింది ఉంది కనుక ఇది మాత్రం హార్ట్కు సంబంధించిన హాస్పిటల్. టెక్నాలజీ పరంగా ఎలాంటి టెక్నాలజీ ఇక్కడ ఉపయోగించారు? ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. అదే తరహాలో కూడా ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి మనం చేశారు. ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్, లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ పర్చేజ్ చేయడం అనేది ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా లేదు. ఇక్కడ మనం ఉపయోగించే ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అది ఈ రోజుకు ఎక్విప్మెంట్ అయితే అనదర్ 20 ఇయర్స్ కూడా సరిపోయే విధంగా టెక్నాలజీతోనే వాడుతున్నాము. ఇక్కడ ఆపరేషన్, రోబోటిక్ ఆపరేషన్లు కూడా చేయడానికి సరిపోయే ఆపరేషన్ థియేటర్, అటువంటి ఎక్విప్మెంట్ పెట్టడం ఎవ్రీథింగ్. ఇది మనం ఉన్నది కూడా ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాం. ఇది ఒక మోడల్ ఆపరేషన్ థియేటర్. ఈ పక్కన ఇంకా మిగతా ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. అన్ని విధాల ఆటోమైజేషన్. మన ఆపరేషన్ చేసేది కూడా ఉన్న పక్కన మన అటెండెంట్ ఉన్న వాళ్ళకు కూడా చూడడానికి కూడా ఈవెన్ కెమెరాల్లో కానీ అక్కడ స్క్రీన్లో కానీ
ఎక్కడున్నైనా చూసుకోవచ్చు అనే విధంగా లేటెస్ట్ టెక్నాలజీతో ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు హైదరాబాద్లో ఉన్న ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇటువంటి ఇంత లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ అయితే లేదు. మనం అటువంటిది ఉపయోగించుకుంటున్నాం. ఇప్పటికీ ఆల్రెడీ దాదాపు సిద్ధం కావుతుంది, ప్రారంభానికి సిద్ధం కాబోతుంది. అయితే ఎక్విప్మెంట్కి సంబంధించి కూడా ఇన్స్టాలేషన్ ఎన్ని రోజుల్లో కూడా పూర్తయ్యే అవకాశం ఉంది? ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎంఆర్ఐ సిటీ తప్ప అన్ని ఎక్విప్మెంట్ వచ్చినాయి. ఇన్స్టాలేషన్ 15 days పడుతున్నాయి. మిగతా ఎక్విప్మెంట్ ఏదైతే ఎంఆర్ఐ సిటీ లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చేటివి అవన్నీ ఫారిన్ ఇంపోర్టెడ్వి, అవన్నీ కూడా బాంబే పోర్టుకు వచ్చినాయి. అక్కడ పోర్ట్ నుండి ఇక్కడికి షిఫ్టింగ్ అవుతున్నాయి. ఒక 1 week 10 days లోపల ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుండి వచ్చిన రోజు నుండి ఒక 15 daysలో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోతుందని చెప్పారు. November 25th లోపల టోటల్ అన్ని ఎక్విప్మెంట్లని మనం ఆన్ చేసేసి టెస్టింగ్ చేసుకోగలుగుతాం. మీరు చెప్పినట్టు December 9కి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైపోతుంది. అయితే ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి అదే రోజే ముఖ్యమంత్రి గారి చేతితోనే ఈవెన్ ఆపరేషన్ థియేటర్ కానీ ఎవరైనా వచ్చినా టెస్టింగ్, ఈవెన్ ల్యాబ్స్ టెస్ట్లు, ఎంఆర్ఐ కూడా ఆ రోజు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతోనే పేషెంట్లకు ఆ రోజు వచ్చినా ఎవరైనా పబ్లిక్ వచ్చినా కూడా వాళ్ళతోనే అదే రోజు అందుబాటులోకి వస్తుంది. ఇది మొత్తం మీద ఆధునిక టెక్నాలజీతో కూడా సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రులు అయితే అందరికీ అందుబాటులోకి రాబోతుంది. December 9వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా ఆసుపత్రి ప్రారంభం కాబోతుంది. కాబట్టి అదే రోజు కూడా ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చే విధంగా చూస్తుంది. అయితే ఇటు రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఇలాంటి టెక్నాలజీ లేదు. రాబోయే 20 ఏళ్లకు సంబంధించి కూడా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించే విధంగా కూడా ఈసారి టీమ్స్ సనత్ నగర్ని కూడా రూపొందించామని చెప్పి కూడా మెగా డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాలాజీతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్. నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై డీజీపీ శివధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ మరణం పట్ల డీజీపీ విచారం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ను పొడిచి పరారైన నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డిని ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాలన్న డీజీపీ మరణించిన కానిస్టేబుల్ కుటుంబాన్ని కలిసి పరామర్శించాలని సూచించారు. ఈ మేరకు కానిస్టేబుల్ అంత్యక్రియల్లో సిపితో కలిసి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఐజీ చంద్రశేఖర్ వెల్లడించారు. కుటుంబ సభ్యులకి మా పోలీస్ శాఖ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరపడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలన్నీ త్వరగా వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. భార్యకి ఉద్యోగం వస్తుంది, పిల్లలు చదువులు కావచ్చు, ఇంకా వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ ఇవన్నీ వస్తాయి. అవి హత్య చేసిన నేరస్తుడిని కూడా పట్టుకోవడం కొరకు 9 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. మహారాష్ట్ర సరిహద్దుల్లో కూడా ఉండొచ్చని మా అనుమానం. టీమ్స్ పంపి త్వరలోనే అతన్ని అరెస్ట్ చేసి అతని మీద మర్డర్ కేసు కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఏరుగట్లలో 2 పడక గదుల ఇళ్ల వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి కొందరు దౌర్జన్యంగా ప్రవేశించారని ఎంఆర్ఓ శ్రీనివాస్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం నుంచే భారీగా మోహరించిన పోలీసులు ఇళ్లలో ఉన్న కొంతమందిని బయటకు పంపేందుకు యత్నించగా వాగ్వాదం జరిగింది. సుమారు 20 మందిని అదుపులోకి తీసుకున్న కల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. సొంత జాగాలు ఇచ్చిన వారికి ఇళ్లు ఇవ్వకుండా అధికార పార్టీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కోర్టు సైతం అర్హులకు అప్పగించాలని చెప్పినా రెవెన్యూ అధికారులు లెక్క చేయడం లేదంటున్నారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రమాదవశాత్తు బ్యాటరీ ద్విచక్ర వాహనానికి మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ అప్పటికే వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రిజిస్ట్రేషన్ జరగని కొత్త ద్విచక్ర వాహనంగా గుర్తించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని తెలిపారు. పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బంది హైదరాబాద్లో ఆందోళనకు దిగింది. మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కోటిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. టిమ్స్ ఆసుపత్రి ద్వారా నియమితులై వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బందికి 5 నెలలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
డిఎంఈ అధికారులకు, ఆసుపత్రి సూపరింటెండెంట్లకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోయారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో జీతాలు రాక పండుగలు కూడా చేసుకోవడం లేదన్నారు. వారం రోజుల్లో జీతాలు రాకుంటే విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో పాటు నిరవధిక దీక్షలు దిగుతామని హెచ్చరించారు. 7 నెలల నుండి మాకు జీతాలు లేవు సార్. ఖచ్చితంగా మాకైతే జీతాలు కావాలి. డిఎంఈ సార్ని కలవడం జరిగింది. ఇప్పుడు మాకు సార్ ఒక 2 వీక్స్ టైం ఇచ్చారు. 2 వీక్స్లో కూడా మాకు జీతాలు రాకుంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుంటుంటే మాత్రం మేము ఇదే ధరన కంటిన్యూస్గా ఇక్కడే కూర్చొని చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సార్. సార్ వాళ్ళకి మేము వెయిట్ చేస్తామని చెప్తున్నాం సార్. ఈ 2 వారాల్లో మాకు ఇన్ఫర్మేషన్ అదే విధంగా మాకు శాలరీస్ అందిస్తే చాలా సంతోషం సార్. ఒకవేళ మాకు స్పందించకపోతే పెద్ద ఎత్తున అందరం కలిసి ర్యాలీ చేస్తాము, ధర్నా చేస్తాం, కంటిన్యూగా ఇక్కడే కూర్చుంటాం సార్ విత్ ఫ్యామిలీస్ తోటి. బీసీ జేఏసీ బంద్తో టీజీఎస్ఆర్టీసీ 12 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్టీసీపై బంద్ ప్రభావం భారీగానే కనిపించింది. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నేతలు తెల్లవారుజామునే ఆర్టీసీ డిపోలు, బస్టాండ్ల ముందు బైఠాయించారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రోజు రాష్ట్ర వ్యాప్తంగా 9,911 బస్సులు నడుస్తాయి. తద్వారా సంస్థకు 24 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఇవాళ మొదటి షిఫ్ట్లో బస్సులను తిప్పకపోవడంతో ఆర్టీసీ 12 కోట్ల ఆదాయం కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. రెండో షిఫ్ట్ నుంచి బస్సులు యథావిధిగా అందుబాటులోకి వచ్చాయని, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లు ఆర్టీసీ స్పష్టం చేశారు. ఉదయం షిఫ్ట్లో వచ్చిన వారికి రోడ్డు ప్రమాదాలు వంటి అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఫాస్టాగ్ వార్షిక టోల్ పాస్ను ఇతరులకు కానుకగా ఇవ్వొచ్చని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. రాజ్మార్గ్ యాత్ర యాప్లో యూజర్లు యాడ్ పాస్పై క్లిక్ చేసి వాహన నెంబర్, ఫాస్టాగ్ టోల్ పాస్ను కానుకగా ఇవ్వాలనుకుంటున్న వారి వివరాలు నమోదు చేయాలని సూచించింది. ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత అటాచ్ చేసిన వాహనానికి ఫాస్టాగ్ యాక్టివేట్ అవుతుందని ఎన్హెచ్ఏఐ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 1150 టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ వార్షిక టోల్ పాస్ చెల్లుబాటు అవుతోంది. ఒక్కసారి 3,000 చెల్లించి ఈ పాస్ తీసుకుంటే ఏడాది పాటు లేదా 200 సార్లు టోల్ ప్లాజాల గుండా ప్రయాణించవచ్చు. ఈ సదుపాయం కేవలం నాన్ కమర్షియల్ ప్రైవేటు వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హజ్రత్ షాహ్ జలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విమానాశ్రయంలోని దిగుమతి చేసుకున్న సరుకును నిల్వ చేసే కార్గో టెర్మినల్లో మంటలు ఎగసిపడ్డాయి. నల్లని పొగలు ఆ ప్రాంతాన్ని చుట్టేశాయి. కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఆ దట్టమైన నల్లని పొగ కనిపించింది. ప్రమాదం సంభవించిన వెంటనే అప్రమత్తమైన అధికారులు అన్ని విమాన కార్యకలాపాలను నిలిపివేశారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎయిర్పోర్టు సిబ్బందితో పాటు వాయుసేన, నావికా దళాలు మంటలను అదుపు చేసినట్లు బంగ్లాదేశ్ పౌర విమానయాన శాఖ తెలిపింది. టెర్మినల్లో ఎంత సరుకు కాలిపోయిందో, ఎంత ఆస్తి నష్టం జరిగిందో ఇప్పుడే చెప్పలేమని వివరించింది.